తగ్గడు తంది జొన్ను తాంతని జొనుగడు తగ్గడు తంది జొనుగడు తగ్గడు తంది తగ్గడు తంది జొన్ను తాంతని జొనుగడు తగ్గడు తంది జొనుగడు తగ్గడు తంది కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం 16 ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే శ్రీరస్తు శుభమస్తు ఆవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమాణం శ్రీ విష్ణునామ సంవత్సరము చైత్ర బహుళ పంచమి శుక్రవారము రాత్రి మూలా నక్షత్ర వృశ్చిక లగ్న పుష్కరాంశందు అనగా 18/4/2025 పంచమి శుక్రవారము రాత్రి మూలా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు 8:39 పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. శుభం పూజ. ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే రామదాసాయ మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం. లక్ష్మి గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు మనకి. ఈ ఫంక్షన్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? అనుకున్న దానికన్నా బాగా జరిగింది. మనం వారికి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పగలం? ఏం లేదు, రిసెప్షన్లో చూసుకుందాం. నా కొడుక్కి కాబోయే వచ్చే అమ్మాయి కోడలు, నాకు కోడలు ఎప్పుడు కోడలు అనుకోని కోడలు అన్న మాట కూడా నా నోటి నుండి రాదు. షీఈ్ మై డాటర్, అంతే. షీ హ్యాస్ ఎ గుడ్ ప్లేస్ ఇన్ మై హార్ట్. చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా నాకు మాత్రం మా అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు నాకు. బాగుందండి. ఇప్పటిదాకా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి అవ్వలేదు, కాకపోతే వాళ్ళందరినీ చూసి తర్వాత కూడా అందరూ ఇలాగే కలిసి ఉంటారని
ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మేము కూడా అనురాగ్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాం. ఇద్దరికైతే బాగా మంచి ఎమోషనల్ బాండింగ్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, అంతే అండి. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఇది, మా పిల్లగాడి పెళ్ళి. మేము చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగిన వ్యక్తి. వెరీ హ్యాపీ టు ఇన్వైట్ హర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. తను చాలా ఈజీగా కలిసిపోయే మనిషి. చాలా మా ఎంగేజ్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా చుట్టాలందరూ వచ్చారు, మళ్ళీ భవ్య వాళ్ళ చుట్టాలు చాలామంది తెలుసుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.